అరుణాచల శివ. తర్వాత శ్లోకం చూద్దాం. కుట్రమంతయు గోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. నాలోని మలినత్వాన్ని కడిగేసి నన్ను గుణవంతుణ్ణి చేసి నా గురువై నాలో వెలుగు అరుణాచల అంటున్నారు. స్వామి, ఎప్పుడైతే మీకు నా మీద కరుణ కలుగుతుందో అప్పుడు నువ్వు నాకు గురువుగా నా ముందు ఒక రూపంతో వస్తావు. భౌతికమైన రూపంతో వచ్చి నాకు నీ కరుణ చూపించే విధంగా నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు. దాని ద్వారా నాలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఆ విధంగా నువ్వు నాలో వెలుగును చూపించు ప్రభు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అనే దీపాన్ని నాలో వెలిగిస్తావో ఆ కాంతిలో నేను నీ పాదాలని సేవించగలుగుతాను, నీ పాదాలను చేరగలుగుతాను, నీ పాదాలని చూడగలుగుతాను. దయచేసి నా మీద కరుణ చూపు. ఒక గురువులాగా అరుణాచల అంటున్నారు.